క్షణక్షణ పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జబ్బల రాజకీయ బలం ముందు అనాథగా మారిన శ్రీనివాసాచారి బసినికొండ సర్వే నెంబర్ 1072/1లో జబ్బల భూ కేటాయింపులకు దాదాపు 50 ఏళ్లకు ముందే ఆచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు. ఆచారి న్యాయం కోసం ఎవరిని అర్థించినా మూగబోయిన రాజకీయ అధికార గణం. జబ్బల అరాచకం వెనుక మాజీ మైన్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి పెద్దహస్తం ఉందా? జబ్బల ఆచారి మధ్య జరిగిన సంభాషణల ఆడియో కొద్దిగా మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం. మదనపల్లిలో పేదలకు 1000 పక్కా గృహాలు, 2 సెంట్ల స్థలంలో 4 లక్షల రూపాయల మంజూరుతో గృహాలు మంజూరు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వం వద్ద ఉండాలి, లేదా పేదలు అర్హులకు కేటాయించాలి. భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తే పీడీ యాక్ట్తో మక్కలిరగొట్టి జైళ్లకు పంపుతాం. ఎమ్మెల్యే షాజహాన్ విస్పష్టమైన వెల్లడి, హెచ్చరిక. మహిళలందు ఆ 3 మహిళలు వేరయ్య. మహిళలతో మహాయుద్ధాలే జరిగాయంటారు. నాడు వైసీపీ ఆవిర్భావానికి, పార్టీ ఎదుగుదలకు, విజయానికి షర్మిల, విజయమ్మ కారణమైతే నేడు ఆ పార్టీ ఓటమికి మాజీ మంత్రి రోజా, శ్రీరెడ్డి లాంటి వారు కారణమంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కుటుంబాలపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసిన లేడీ నోళ్లు తాజాగా దువ్వాడ మాదిరి డిప్యూటీ సీఎం మీద కేసు కూడా పెట్టారు. ఇక డీటెయిల్స్ చూస్తే, జబ్బల రాజకీయ బలం ముందు అనాథగా మారిన శ్రీనివాసాచారి బసినికొండ సర్వే నెంబర్ 1072/1లో జబ్బల భూ కేటాయింపులకు దాదాపు 50 ఏళ్లకు ముందే ఆచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆచారి న్యాయం కోసం ఎవరిని అర్థించినా మోగబోయిన రాజకీయ అధికార గణం. జబ్బల అరాచకం వెనుక మాజీ మైన్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి పెద్దహస్తం ఉందా? జబ్బల ఆచారి మధ్య జరిగిన సంభాషణల ఆడియో కొద్దిగా మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం. నాకు సిగ్నల్ వీక్ గా ఉన్నాయి. ఒక 15 నిమిషాలు చేస్తాను. నేను చెప్పేది వినండి. మీరు ఫస్ట్ నేను చెప్పేది వినండి. చెప్పండి. నేను టీడీపీ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ పిఏని మాట్లాడుతున్నాను. మీరు ముందు నుంచి మా ల్యాండ్ లో క్వారీ తవ్వినారు, అది మా అత్తోళ్ళదే. మళ్ళీ ఇప్పుడు ఎవరో క్వారీ తవ్వుతానంట. ఎమ్మెల్యే గారు చేయొద్దు అన్నారు వర్క్ ఆడ. కలెక్టర్ గారికి కూడా చెప్పినాము. మళ్ళీ మీరు ఎట్లా పర్మిషన్ లేకుండా తీస్తున్నారు అక్కడ? లేదు, నేను అంతా ఉన్నాయి, నా పర్మిషన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మా ల్యాండ్ లో మీ పర్మిషన్ ఎట్లా వస్తుందండి? చెప్పేదండి, నీ ల్యాండ్ కాదు కానీ అది ఉండేది ఆచారి గారి పేరు మీద ఉండింది. ఆచారి గారి కూతురు ఎవరు? మా అత్తగారే. అవును, చెప్పండి. మీరు ప్రాబ్లం పెద్దది చెప్పుకుంటున్నారు. మా ల్యాండ్ లో తవ్వడానికి తవ్వుతున్నారు మీరు. పోతా నేను చెప్తానా, లోకేష్ గారికి చెప్తాను. మీ మీద కంప్లైంట్ వెల్కమ్. ఎవరు పర్మిషన్ తగ్గుతాను? కాదు, నువ్వు అవన్నీ చెప్పొద్దు. రికార్డ్ గా ఉండాలి. ఆచారి కూతురే కాదు, నేను ఏదన్నా కానీ ఆచార్య గారు మీ అప్పే ఉండొచ్చు కాదని నేనేం చెప్పలేదే. మరి నాకు పర్మిషన్ ఉండాలి. షాన్వాజ్ అన్న గారు తీసుకుని రండి. మీరు ఎమ్మెల్యే గారికి పర్మిషన్ ఉందంటారు కదా. బ్రదర్ అవన్నీ కుదరదు. నువ్వే టీడీపీ ఆర్గనైజేషన్ అన్నావు కదా, వెళ్ళి చెప్పండి. నా రికార్డు ఉంటేనే కదా నేను పర్మిట్లు అనేది కడతానా. గవర్నమెంట్ నెలకు వచ్చింది 10 లక్షల రూపాయలు రాయల్టీ కడతానా. అన్ని రికార్డులు ఉన్నాయి, అన్ని రికార్డుల ప్రకారం చేస్తున్నాము. ఆల్రెడీ దీని గురించి చెప్పినారు. ఇప్పుడు కొన్ని 20 ఏళ్ళ ముందు ఇది చెప్పింది మీకు ఇచ్చింది వాస్తవం. దాని తర్వాత క్వారీకి ఇచ్చింది కరెక్ట్. ఎంఆర్ఓ గారు అప్పుడు 2004లో నాకు ఎన్ఓసి ఇచ్చింది. 13.5 ఎకరాలకు ఎన్ఓసి ఇచ్చింది. దాని ప్రకారమే 3-4 లీజులు ఆడ ఉండేది. 3-4 లీజులు రన్నింగ్ లో ఉన్నటివి. ప్రతి నెల 10 లక్షల రూపాయలు ప్రభుత్వానికి రాయితీ కడుతున్నారు. తమ్ముడు, నీకు ఏది కావాలన్నా నేను వస్తాను. నీకు మండే వస్తా. ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. నేను మండే వచ్చి రికార్డ్స్ అంతా ప్రొడ్యూస్ చేస్తా. ఎవరు ఎమ్మెల్యే కలుద్దాం కావాలంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే మాట్లాడదాంలే. ఎమ్మెల్యే గారితోనే మాట్లాడదాం. నువ్వు కాల్ రికార్డింగ్ చేసి నువ్వు ఇది అంటే కానీ అట్లా కాదు కదా తమ్ముడు. కూర్చొని మాట్లాడాలి. ఎంఆర్ఓ ఆఫీస్ మీ వాళ్ళది మీ అత్తాలది మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ గారు అదే పనిగా నాకు ఫోన్ చేస్తున్నారు. నేను చెప్తాను నన్ను, మేడం ఇది జరిగింది మేడం గాని నేను పర్సూ చేస్తానండి అని చెప్పింది. మేడం గారిగా మేము అవకాశం ఇచ్చినాము. మీ వాళ్ళు అందరి దగ్గర పోయినారు. నా మీద కంప్లైంట్ పెట్టి కలెక్టర్ పెట్టినారు, సిసిఓడికి పెట్టినారు, ఇంకోరికి పెట్టినారు. నువ్వన్న కొత్తగా పార్టీలో ఉన్నావు. నేను 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను.
పెట్టండి. ఆల్ ఇండియా కురుబ సంఘం నేతగా స్థానిక వైసీపీ బీసీ నేతగా ప్రాచుర్యంలో ఉన్న జబ్బల సీనును తన మీద వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు వివరణ కోసం మన జనసైనిక్ న్యూస్ ఛానల్ సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. మౌనము, కోపము ముఖం చాటేయడం జబ్బల సీను వంతవడం శోచనీయం. ఇదిలా ఉండగా జబ్బల రాజకీయ జబ్బబలంతో బాధితుడిగా ఆవేదన చెందుతున్న శ్రీనివాసాచారి తమ తండ్రి దివంగత చిన్నస్వామి ఆచారికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిని జబ్బల ఆక్రమించి తమ భూమిలో ఖనిజం తవ్వి భారీగా డబ్బు చేసుకున్నారని ఆచారి పేర్కొంటున్నారు. జబ్బల క్వారీకి సంబంధించిన సర్వే నెంబర్ 1072/1 భూమి అంతా జబ్బల దబాయిస్తున్నాడని ఆచారి తెలుపుతూ ఈ విషయమై ఎక్కడికైనా పో ఏమైనా చేసుకో అంటూ జబ్బ చరుస్తున్నారని ఆచారి వాపోతున్నారు. నిజానికి బసినికొండ పంచాయతీ సర్వే నెంబర్ 1072/1లో మొత్తం భూమి విస్తీర్ణం 13 ఎకరాల 12 సెంట్లకు గాను జబ్బల క్వారీకి కేటాయించిన భూమి కేవలం 3.5 హెక్టార్లు అంటే దాదాపు 8 ఎకరాలు మాత్రమే. జబ్బల క్వారీ కోసం ప్రభుత్వం 2004లో భూ కేటాయింపు చేస్తే శ్రీనివాసాచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 1952 ప్రాంతంలో భూ కేటాయింపు చేసింది. ఇప్పుడు ఆచారికి సంబంధించిన సదరు భూమి నిషేధిత జాబితా నుండి కూడా తొలగించారు. అయితే ఇక్కడ వీక్షక మహాశయులకు ఒక డౌట్ రావచ్చు. జబ్బల ఆచారి భూమి ఆక్రమించుకొని ఆ భూమిలో ఖనిజం తవ్వేసి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వెనకేసుకుంటుంటే ఆచారి ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అని నిజానికి తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ రక్షించండి మహాప్రభు అంటూ ఆచారి ఎక్కని గడప దిగని మెట్టు లేదు. ఎక్కడికెళ్లినా నేతలై నా అధికారులైన ఆచారి గోడు పట్టించుకున్న నాదుడే లేడు. 150 కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టినట్టు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మన సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో అరెస్టైన మన పూర్వ ఆర్డీఓ మురళీ ఆచారి సమస్యకు స్పందిస్తూ ఆచారి కేటాయించిన భూమిని కొలిచి హద్దులు చూపించి కొత్తగా 1B ఇవ్వాలంటూ గత ఏడాది స్థానిక తహసీల్దార్ను ఆదేశిస్తే 2 ఏళ్లైనా రెవెన్యూ స్పందించలేదు. మైన్స్ అండ్ జియాలజీ విభాగం జబ్బల తనకు కేటాయించిన భూమిలో కంటే ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు చేసేసినా మిన్నకుండిపోయింది. జబ్బల రాజకీయ జబ్బబలం ముందు దిక్కుమొక్కు లేని ఆచారి అనాథ అయిపోయాడు. అసలు ఎవరి జబ్బల సీను? ఆయనకు మాజీ మైన్స్ మినిస్టర్ పెద్దిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? అనంతపురం రాజకీయాల్లో జబ్బల పెద్దిరెడ్డికి అందించిన సాయం ఏంటి? పెద్దిరెడ్డి అండతో జబ్బల ఈ పేద ఆచారి భూమికి ఎసరు పెట్టే సాహసం చేశాడా? నిజంగానే బాధితుడు ఆచారి ఈ దేశంలో దిక్కులేని అనాథగా మిగిలిపోతాడా? బీసీ అని వేదికల మీద గొంతు చించుకునే జబ్బల సీను బీసీ వాదం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే అంటున్న బీసీ వాదుల మాటల్లో నిజమెంత? మరిన్ని వివరాలతో జబ్బల మజాకా పార్ట్ 3 రేపటి బులెటిన్లో. ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వం వద్ద ఉండాలి లేదా పేదలకైనా పంపిణీ చేయాలి. కోళ్లబైలు పంచాయతీలో 20 కోట్ల రూపాయల విలువైన భూమిపై పెత్తందారులు కన్నువేశారు. ప్రభుత్వ భూమి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ తప్పదు. సర్వే నెంబర్ 602, 603, 604లో 25 ఎకరాల్లో పేదలకు ఇండ్ల పట్టాలు, పక్కా గృహాలు మంజూరు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అనుక్షణం పరితపిస్తున్న మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా శుక్రవారం మదనపల్లె శివారు ప్రాంతమైన కోళ్లబైలు పంచాయతీలో రెవెన్యూ హౌసింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్న కబ్జాదారులకు గట్టిగా హెచ్చరించారు. ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదని, అలాంటి వారిపై పీడీ యాక్టుకు సిఫార్సు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దాదాపుగా 1000 ఇండ్ల స్థలాలు పేదలకు పంచేకి చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం తరహాలో కాకుండా ప్రతి ఒక్క లబ్ధిదారులకి 2 సెంట్ల స్థలం కేటాయిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. రెవెన్యూ, హౌసింగ్, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీలతో కలిసి బయ్యారెడ్డి కాలనీ, జామతోటల ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రకటనతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తమవుతోంది. కొంచెం అట్లున్నా ఎక్కడ వేణు 480 టేకర్స్ ఎంత 150 మందికి మనము నడుతుంది. ఈ ల్యాండ్స్ అన్ని ఏం దీని డీటెయిల్స్ ఎవరైనా కానీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేసింటే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఏం పర్వాలేదు, అన్ని పొజిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఉండాలా, లేదంటే పేద ప్రజలకు ఉండాలా. ఏమే కబ్జాదారులకు కాదు, ఎవరిని కూడా ఎంటర్టైన్ చేసే అవసరం లేదు. క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ చూడండి, ఏమేమి ఉండదు చూసి దాని ప్రకారం మనం యథావిధిగా పేదలకు ఇవ్వాలా. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, 1000 మందికి మనం పట్టాలు ఇవ్వాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అర్థమైందా? 1000 మందికి మనము ముఖ్యమంత్రి గారి సమక్షంలో 2 సెంట్లతో పట్టా ఇవ్వాలి. 1.5 సెంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 1.5 సెంట్లో ఇచ్చి 1 సెంట్లో ఇల్లు కట్టి అతుకులు బతుకులు కాదు, పూర్తి స్థాయిగా 2 సెంట్లు పట్టా ఇవ్వాలా. ఏమి ప్రజల కోసం
అది అవును, నేను ఆ నంబర్ ఇస్తాను, వాళ్ళకి మాట్లాడుకోండి. సోలార్ లైట్ 1850 రూపాయలకి 3 సంవత్సరాలు వ్యారంటీ. అర్థమైందా? అది ఆటోమేటిక్, మనిషి దగ్గర వస్తానే ఆటోమేటిక్ బ్రైట్ అయిపోతుంది, మనిషి లేకపోతే అది డిమ్ అయిపోతుంది. ఆ విధంగా అది టెక్నిక్, మంచి టెక్నిక్ లైట్. అది వాళ్ళ వ్యారంటీ ఉంది. ఆ కంపెనీ కొటేషన్ తీసుకోవాలా, వాళ్ళ దగ్గర వ్యారంటీకి మొత్తం రాపించుకోవాలా, మళ్ళీ మనం ట్రాన్సాక్షన్ చేయాలి. మొన్న నేను ఇక్కడ ఉన్న కాలనీ ప్రజలు నాకు పిలిచారు, ఏమని, నీళ్ళ సమస్యల పైన, రోడ్డు సమస్య పైన. మేము వీళ్ళకు మాట ఇచ్చాము, ఈ మెయిన్ రోడ్ మొత్తం 1.5 కోటి రూపాయలతో రోడ్ ఇస్తామని. అది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ ఇవ్వడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలో రోడ్ కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏమి రాష్ట్ర సంబంధిత మదనపల్లెలో సంచలనం సృష్టించిన సిఐ తల్లి హత్య కేసు ప్రధాన ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మవరం సిఐ తల్లి స్వర్ణకుమారి హత్య కేసులో ముద్దాయి అనిల్ ను అరెస్ట్ చేసినట్లు సిఐ కళా వెంకటరమణ గురువారం తెలిపారు. నీరుగట్టుపల్లిలో సెప్టెంబర్ 23న జగన్ కాలనీ వెంకటేష్, గజ్జలకుంట అనిల్ తో కలిసి బంగారు నగల కోసం అనిల్ ఇంటిలోనే హత్య చేశారు. వెంకటేష్ అరెస్టు కాగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న అనిల్ 24వ తేదీన విషం తాగి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏపీలో పోస్టాఫీసులకు కొద్ది రోజులుగా జనం తాకిడి పెరుగుతుంది. అది కొత్త ఖాతాలు తెరిచేందుకు జనం క్యూ కడుతున్నారు. క్రమంగా ఈ రద్దీ పెరుగుతుంది. దీంతో బ్యాంకుల హవాతో కలతప్పిన పోస్టాఫీసులు కలకలలాడుతున్నాయి. అంతేకాదు పోస్టాఫీసులో కొత్త ఖాతాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇంతకీ ఏం జరుగుతుందని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన ఓ సంకేతం ఇలా పోస్టాఫీసులకు జనం క్యూ కట్టడానికి కారణమైందని తెలుస్తోంది. ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పుకోదగిన స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు మినహా మిగతా పథకాల ఊసెత్తడం లేదు. దీంతో ప్రభుత్వంపై పథకాలు అమలుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే క్రమంలో బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు, ఉన్న ఆధార్తో లింక్ కాని వారు పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవాలని ఓ హింట్ ఇచ్చింది. ఇలాంటి వారు కేవలం 1,00,000 మంది మాత్రమే ఉన్నారు. దీంతో జనం పోస్టాఫీసులకు పరుగులు తీస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటికే పోస్టాఫీసుల్లో ఖాతాలు ఉన్నవారు, బ్యాంకుల్లో ఖాతాలు ఉండి పథకాలు తీసుకుంటున్న వారు సైతం ఈ పుకార్లతో పోస్టాఫీసులకు క్యూ కడుతున్నారు. వాస్తవానికి బ్యాంకులో ఖాతా లేని వారు ఉండి కూడా ఆధార్తో లింక్ కాని వారు మాత్రమే పోస్టాఫీసుల్లో ఖాతా తెరవాల్సి ఉంటుంది. అలాగే పోస్టాఫీసులో అకౌంట్ ఉన్నవారు వాటికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్తో లింక్ కాకపోతే మాత్రమే పోస్టాఫీసులకు వెళ్లి లింక్ చేయించుకోవాలి. కానీ ఇవేం తెలియక సంక్షేమ పథకాలు ఎక్కడ కోల్పోతామో అన్న ఆందోళనతో జనం పోస్టాఫీసులకు పరుగులు తీస్తున్నారు. ఆడవారితో మహామహా యుద్ధాలే జరిగాయని రామాయణ, మహాభారతాలను ఉదహరిస్తారు. అలాగే మహిళలకు వైసీపీకి గత జన్మ బంధాలు వెంటాడుతున్నాయా అనేలా ఆ పార్టీ పుట్టుకకు, ఎదుగుదలకు, పతనానికి కూడా మహిళలే కారణమవుతున్నారు. సోనియా గాంధీ మీద పంతంతో పార్టీని స్థాపించిన జగన్, చెల్లి షర్మిల పాదయాత్రతో, తల్లి విజయమ్మ సానుభూతి పలుకులతో పార్టీని ఒక స్థాయికి తీసుకువచ్చారు. చివరికి తల్లి మీద కేసు, చెల్లెలను దూరం పెడుతూ ఇంటి ఆడపడుచుల కన్నీటికి కారణమయ్యి ఒక స్థాయి కిందకు పడ్డారని అంటారు. అలాగే ప్రతిపక్ష పార్టీ నేతల భార్యల మీద విరుచుకుపడి పాతాళంలోకి పడిపోయారని కూడా అంటున్నారు. అలాగే గత 5 ఏళ్ల తన రాజకీయ చరిత్ర తిరగేసిన జగన్ రాజకీయమంతా మహిళా కార్డు చుట్టే జరిగింది. అది నారా చంద్రబాబు నాయుడు సతీమణి విషయం కావచ్చు, కొనిదెల పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై కావచ్చు, ఎటు చూసినా ప్రత్యర్థి పార్టీ నేతల కుటుంబంలోని మహిళలే టార్గెట్గా జగన్ రాజకీయం పేరుతో రాక్షసానందం పొంది మరో మెట్టు చేజార్చుకున్నారు. ఇక వైసీపీ పార్టీ తరపున తమ గళం వినిపించడానికి రంగంలోకి దిగిన వైసీపీ మహిళా నేతలు కూడా పార్టీ బలోపేతానికి కాకుండా పార్టీ పతనానికి కారణమయ్యారు. అందులో మరి ముఖ్యంగా నగరి రోజా గత 5 ఏళ్లుగా ఈమె పదవి కోసం వేసిన వెర్రి వేషాలు, పదవిని అడ్డు పెట్టుకుని చేసిన వికృత చేష్టలతో వైసీపీ పార్టీ ప్రజల్లోని పలుచనయింది. ఇక జగనన్న అంటూ వైసీపీ కులదేవతగా అవతరించిన శ్రీరెడ్డి ఆడజాతికే అవమానం అన్నట్టుగా రెచ్చిపోయింది. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ అండ చూసుకొని కనీసం తాను ఒక మహిళను అనే స్పృహ కూడా లేకుండా, సంస్కారం మరిచి చేతితో రాయలేని భాషతో, చెవులతో వినలేని బూతులు తిడుతూ, నోటితో చెప్పలేని పదాలు వాడుతూ మధు ఎక్కిన ఆంబోతు మాదిరి బరి తెగించింది. ఒక పార్టీ అధినేతగా అటువంటి వారిని అదుపు చేయాల్సిన జగన్ ఒక ముఖ్యమంత్రిగా ప్రత్యర్థి పార్టీల నేతలను కట్టడి చేశారు. కష్టాల్లో ఉన్న వైసీపీని తమ మద్దతుతో షర్మిల, విజయలక్ష్మి నిలబడితే 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీని తమ చర్యలతో
రోజా శ్రీరెడ్డి 11కి తెచ్చి వైసీపీని పాతాళానికి నెట్టేశారు. ఇక 2019 వైసీపీ విజయానికి షర్మిల, విజయమ్మ మూల స్తంభాలుగా నిలబడితే 2024 సంవత్సరం వైసీపీ పతనానికి శ్రీరెడ్డి, రోజా మూలాధారమయ్యారు. షర్మిల తన పాదయాత్రతో అన్నను ముఖ్యమంత్రిని చేస్తే వీరిద్దరూ తమ నోటి దూలతో జగన్ను ప్రతిపక్ష నేతగా కూడా నిలబడనివ్వలేదు. కనీసం ఇప్పటికైనా జగన్ తాను చేసిన తప్పేమిటో తెలుసుకోకుండా ఇంకా అటువంటి మహిళలకే పార్టీలో స్థానం కల్పిస్తూ మరోసారి చర్చనీయాంశమయ్యారు. దువ్వాడ మాదిరిగా చలామణి అవుతూ వైసీపీ మహిళా నేతగా తిరుగుతున్న మాధురి ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు. ఇక అక్కడితో ఆగకుండా ఆమె మీడియా ముందుకొచ్చి దువ్వాడ శ్రీనివాస్ కు మద్దతుగా వైసీపీ పార్టీ తరపున తన గళం వినిపించి వైసీపీ బ్రాండ్ వాల్యూని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలందు వైసీపీ మహిళలు వేరయ్యా అంటూ ప్రజల నుండి ఇంకాస్త వ్యతిరేకతను వైసీపీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వారు లైవ్ హ్యాకింగ్ ఇన్ యాక్షన్, సైబర్ బెదిరింపులు మరియు వాస్తవ ప్రపంచ దోపిడీలపై విద్యార్థులకు అతిథి ఉపన్యాసంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థి 4వ కార్పస్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ కుప్పం జోహారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డిజిటల్ పరివర్తన ఆధిపత్యంలో సైబర్ భద్రత యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా ఉల్లంఘనల నుండి పెద్ద ఎత్తున కార్పొరేట్ దాడుల వరకు సైబర్ బెదిరింపులు వ్యక్తులు, వ్యాపారాలు మరియు ప్రభుత్వాలకు ఒకేలాగా మారాయని అన్నారు. ఈ బెదిరింపుల యొక్క చిక్కులను గ్రహించడానికి లైవ్ హ్యాకింగ్ ఇన్ యాక్షన్ కి సాక్ష్యం ఇవ్వడం కంటే మెరుగైన మార్గం లేదని అన్నారు. సైబర్ బెదిరింపులు సిస్టంలు, నెట్వర్క్లు మరియు అప్లికేషన్లలోని బలహీనతలు ఉపయోగించుకునే అనేక రకాల హానికరమైన కార్యకలాపాలను కలిగి ఉంటాయన్నారు. ఈ బెదిరింపులు తరచుగా సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం, కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మొదలైనవి లక్ష్యంగా ఉంటాయని అన్నారు. ఫిషింగ్ దాడులు, మాల్వేర్, వైరస్లు, వామ్లు మరియు మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్స్ వంటివి సాధారణ సైబర్ బెదిరింపులుగా పరిగణించవచ్చు అని అన్నారు. వీటిపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తిక్ రామ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అల్యూమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్, విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జబ్బల రాజకీయ బలం ముందు అనాథగా మారిన శ్రీనివాసాచారి. బసినికొండ సర్వే నెంబర్ 1072/1లో జబ్బల భూ కేటాయింపులకు దాదాపు 50 ఏళ్లకు ముందే ఆచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపు. ఆచారి న్యాయం కోసం ఎవరిని అర్థించినా మూగబోయిన రాజకీయ అధికార గణం. జబ్బల అరాచకం వెనుక మాజీ మైన్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి పెద్ద హస్తం ఉందా? జబ్బల ఆచారి మధ్య జరిగిన సంభాషణల ఆడియో కొద్దిగా మన జన సైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం. మదనపల్లిలో పేదలకు 1000 పక్కా గృహాలు, 2 సెంట్ల స్థలంలో 4 లక్షల రూపాయల మంజూరుతో గృహాలు మంజూరు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వం వద్ద ఉండాలి, లేదా పేదలు అర్హులకు కేటాయించాలి. భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తే పీడీ యాక్ట్తో మక్కలిరక్కొట్టి జైళ్లకు పంపుతాం. ఎమ్మెల్యే షాజహాన్ విస్పష్టమైన వెల్లడి, హెచ్చరిక. మహిళలందు ఆ 3 మహిళలు వేరయ్యా. మహిళలతో మహాయుద్ధాలే జరిగాయంటారు. నాడు వైసీపీ ఆవిర్భావానికి, పార్టీ ఎదుగుదలకు, విజయానికి షర్మిల, విజయమ్మ కారణమైతే నేడు ఆ పార్టీ ఓటమికి మాజీ మంత్రి రోజా, శ్రీరెడ్డి లాంటి వారు కారణమంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కుటుంబాలపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసిన లేడీ నోళ్లు తాజాగా దువ్వాడ మాదిరి డిప్యూటీ సీఎం మీద కేసు కూడా పెట్టారు. క్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.